చాలా మందికి సంపద లోపమో సంతానం లేకపోవడమో ఇలా అనేక సమస్యలుంటాయి. మంచి వాళ్ళకి కష్టాలు అని కొందరు అనుకుంటారు. నేనేం తప్పు చేయలేదు అయినా కూడా ఎందుకింత శిక్ష అని మరికొందరు అనుకుంటారు. ఈ జన్మలో ఏ తప్పు చేయకపోయినా బాధలు అనుభవిస్తున్నాము అంటే అది పూర్వజన్మలో చేసిన పాప ఫలితమని అంటారు. పూర్వం శ్రీధరుడు, ప్రభావతి అనే బ్రాహ్మణ దంపతులకు సంతానం లేదు. ఓ రోజు వాళ్ళు వ్యాసుడిని తమకు సంతానం ఎందుకు కలగడం లేదని అడుగుతారు. ఆ మహర్షి తన దివ్య దృష్టితో వారి పూర్వజన్మను దర్శించి, శ్రీధర, నీవు గత జన్మలో వరతునుడనే రాజువు. నీ భార్య పేరు శంకరి. పూర్వం ఒక తక్కువ జాతి బాలుడు నీట మునిగిపోతుండగా నీవు అతడిని రక్షింపగలిగి ఉండి రక్షించలేదు. ఆ పాపమే నీకు సంతాన భాగ్యం లేకుండా చేసిందని చెబుతాడు వ్యాస మహర్షి. పూర్వజన్మ పాపం వలన ఈ జన్మలో మనకు అనేక సంపదలు లేకుండా చేస్తుందని ఈ కథ సారాంశం. అలాగే ఈ జన్మలో పాపం చేస్తే అది మళ్ళీ జన్మ జన్మలకు వెంటాడుతుంది. అందుకని ఈ కలికాలంలో మంచి చేయడానికి మనసు తొందరగా రాకపోయినా చెడు మాత్రం చేయకండి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.